వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్లీ ఫ్లేవర్స్ విత్ చందు. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు ఆలూతో ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోబోతున్నామండి. దీన్ని మామూలుగా రెస్టారెంట్లో తింటాం కదండి, క్రిస్పీగా ఉంటాయి. కానీ మనం ఇంట్లో చేసుకుంటే మెత్తపడిపోతాయి. కానీ నేను చేసేలాగా చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్లోనే క్రిస్పీగా బాగుంటుందండి. ముందుగా దీనికి కావాల్సింది ఆలూని తొక్క తీసి ఇట్లా సన్నగా పొడుగ్గా పెట్టుకోండి. కార్న్ఫ్లోర్ 1 స్పూను, మిర్చి పౌడర్ 1 స్పూను, ఉప్పు 1 స్పూను, ఆయిల్ తగినంత. తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టుకొని వాటర్ వేసుకొని ఫ్రెంచ్ ఫ్రైస్ మునిగేంత వాటర్ వేసుకోవాలండి. బాగా వేడయ్యాక ఫ్రెంచ్ ఫ్రైస్ వేసుకొని ఒక 3 నిమిషాలు బాగా బాయిల్ చేసుకోవాలి. అవి కొద్దిగా ఉడకాలండి, అప్పుడే బాగుంటుంది. బాగా ఉడికాక లైట్గా ఒక 3 నిమిషాల తర్వాత తీసి మళ్ళీ జల్లెడు గిన్నెలోకి వేసుకోవాలండి. వేసుకొని బాగా ఆరబెట్టుకోవాలి. చెమ్మ లేకుండా ఆరబెట్టుకోవాలండి. చెమ్మ ఉంటే సరిగ్గా రావండి. చెమ్మ లేకుండా ఆరబెట్టుకోవాలా. చెమ్మ లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత చూడండి, ఇట్లా చెమ్మ లేకుండా ఆరబెట్టుకోవాలా. అసలు చెమ్మ అనేదే ఉండకూడదు. బాగా పొడి పొడిగా తడి తగలకూడదండి. చేతికి తడి తగలకుండా పెట్టుకోవాలా. తర్వాత మనము కార్న్ఫ్లోర్ వేసుకొని 1 స్పూన్ కార్న్ఫ్లోర్ చాలండి. 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని పొడి పొడిగా అన్ని ముక్కలకి కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలండి. అన్ని ముక్కలకి కలుపుకోవాలా. అన్ని ముక్కలకి కార్న్ఫ్లోర్ పట్టాలండి, అప్పుడే బాగా వస్తుంది. అట్లని ఎక్కువ వేయొద్దండి. కార్న్ఫ్లోర్ 1 స్పూన్ వేసుకుంటే చాలు, బాగా వస్తుంది. ఎక్కువ వేసేసారంటే ఎక్కువ గట్టిగా అయిపోతాయండి. క్రిస్పీగా రాకుండా మరీ గట్టిగా అయిపోతుంది, తినలేరు, తినేదానికి బాగుండవు. ఇట్లా 1 స్పూన్ వేసుకొని ఇట్లా నేను ఇట్లా చూపించా కదండి, అట్లా కలుపుకుంటే చాలు. ఇది కలిపిన తర్వాత మళ్ళా పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయ్యాక దానికి తగినంత ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకొని ఒకసారి వేసుకొని బాయిల్ చేసుకోండి. కొంచెం ఒక 2 నిమిషాలు బాయిల్ చేసిన తర్వాత పక్కకు తీసేయాలండి. తీసేసి మళ్ళీ రెండోసారి మళ్ళీ ఫ్రై చేయాలండి. ఒక్కసారితోనే అవి క్రిస్పీగా రావండి, మెత్తగానే ఉంటాయి. ఫస్ట్ సారి వేసిన దాన్ని తీసి పక్కకు పెట్టేసేయాలా. మళ్ళీ రెండోసారి మిగిలినవి మళ్ళీ రెండోసారి వేసి వేయించుకోవాలా. ఈ ఫస్ట్ సారి వేయించినవి కొంచెం బాగా ఆరాక ఇవి ఫస్ట్ సారి వేసినవండి, ఇవి బాగా ఆరిపోయాయండి, హీట్ తగ్గింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ పెనంలో వేసి మళ్ళీ ఫ్రై చేసుకోవాలా. వేసి మళ్ళీ ఫ్రై, ఇది రెండోసారిదండి. ఇది రెండోసారి వేసి వేయించుతున్నాను. దీన్ని తీసేసాక ఫస్ట్ సారి వేసి వేయించుకోవాలా. ఇప్పుడు ఫస్ట్ సారి వేయించి పెట్టుకున్నాం కదండి, అవి చల్లగా అయిపోయాయి. ఇప్పుడు దాన్ని తీసి పెనంలో వేసి వేయించుకుందాం. ఈ ఫస్ట్ సారి అండి, ఇవి పెనంలో వేసి ఇప్పుడు వేయించుకుందాం. మనకి కరకరలాడినట్టు ఎట్లా తెలుస్తుందంటే, మనం గెంటి పెట్టి కలబెడుతూ ఉన్నప్పుడు అవి ఒకటికొకటి ఖర్చుకోకుండా బాగా విడివిడిగా వచ్చి సౌండ్ వస్తుందండి. కరకర సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ మనకు అది తెలిసిపోతుంది, ఇవి అయిపోయాయి అనేసి తెలుస్తుందండి. క్రిస్పీగా సౌండ్ వస్తుంది మనం కలబెడుతున్నప్పుడే. అప్పుడే మనకు అది అయిపోయింది, రెడీ అయిపోయిందని తెలుస్తుంది. అది రెడీ అయినట్లు తెలిస్తే అప్పుడు తీసి ప్లేట్లో వేసుకోండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. నేను చేతితో తింటూ చూపిస్తున్నాను ఎంత బాగా తునుగుతుందో చూడండి. లేకపోతే మామూలుగా మెత్తగా ఉంటుంది కదండి, మనం ఇట్లా అంటే తునగదు. ఇది చూడండి ఎంత బాగా మెత్తగా క్రిస్పీగా ఉందో. నేను చేసిన విధానంలో చేసుకుంటే ఇట్లా క్రిస్పీగా బాగా వస్తాయండి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఉప్పు వేసుకోండి, మరి ఎక్కువ వేసుకోవద్దండి. కొద్దిగా కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా అన్నిటి ముక్కలకి పట్టేటట్టుగా కలుపుకోవాలండి. చూడండి, కరకరలాడే ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయింది. ఈ వంట మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.